వదిన గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే. వదిన గారు కాదు, కళ్ళజోడు అనండి, నాకు సంతోషంగా ఉంటుంది. మేము అలా ఎలా అనగలం? మేమందరం వదినని అనగలం కదా. అన్నా, ఇక మేమందరం వెళ్తాము, మళ్ళీ తర్వాత కలుస్తామే. పదండి. ఏం చూడడానికి వచ్చావు? ఓ, నేను ఇక్కడ ఎలా ఉన్నానో చూడ్డానికి వచ్చావు కదా. నీకోసం చెప్తున్నాను విను, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నా బెడ్, నా డంబుల్స్, ఇంకా నా మ్యూజిక్ సిస్టమ్ కూడా లేదు. కానీ నువ్వు కూడా లేవు కదా. ఎవరికైనా జైలు నుంచి బయటకు వస్తే స్వేచ్ఛ దొరుకుతుంది, కానీ నాకు జైల్లోనే స్వేచ్ఛ దొరికింది. ఐఎమ్ ఫీలింగ్ సో నైస్. ఇక్కడ నన్ను నీ గొంతు ఇరిటేట్ చేయటం లేదు, నీ మొహం నాకు కోపం తెప్పించడం లేదు. అందరికీ ఇది నరకంలా అనిపిస్తుంది, కానీ నాకు స్వర్గంలా అనిపిస్తోంది తెలుసా. నేను మిమ్మల్ని ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనివ్వను. ఏ, నా సంతోషం చూసి కొళ్ళుకుంటున్నావా? నేను స్వేచ్ఛగా ఉంటే చూడలేకపోతున్నావా? అయినా నేను నిర్ణయించుకున్నాను, ఈసారి నువ్వు నన్ను ఇరిటేట్ చేసావంటే అప్పుడు నేను ఏదో ఒక వెధ పని చేస్తున్నాను, వీళ్ళు మళ్ళీ నన్ను తీసుకొచ్చి లోపల పెట్టేస్తారు. నీ నుండి దూరంగా ఉండడానికి నాకు జీవిత ఖైదు వేసినా సరే సంతోషంగా ఉంటుంది. నా కారణంగానే మీరు ఇక్కడిలా. ఎవరు చెప్పారు నీకు నేను నీ వల్ల ఇక్కడున్నానని? నువ్వు నాకు అసలు మ్యాటరే కాదు. నేను నీ గురించి అస్సలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు చావు బతుకులు ఉన్నా సరే అప్పుడు కూడా నేను నిన్ను కాపాడను.